ప్రైజ్ అండ్ వర్షిప్ పాడిన ఆల్ జూనియర్ హోమ్ వీక్ మెంబర్స్ని దేవుడు దీవించుకున్నాక ఇప్పుడు ఇంట్రడక్షన్ అబౌట్ జూనియర్ హోమ్ వీక్ మెంబర్స్, జూనియర్ హోమ్ వీక్ గురించి డి ప్రశాంతి గారు చెప్పవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సంఘ కాబట్టి సంఘానికి సావేషాలలో స్త్రీ యొక్క పాత్ర ఏంటనేది చాలా మందికి తెలుసు. అంటే సావేషాన్ని గురించి తెలిసిన వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది. అంటే కొత్తగా సావేషానికి వచ్చిన వాళ్ళకి కొంచెం డౌట్ ఉంటుంది, ఏంటి ఇది అంటే వేరే చర్చెస్లో స్త్రీకి అంత ఇంపార్టెన్స్ ఉండదు. కానీ సావేషాలలో ఏంటంటే ఒకసారి సావేషాన్ని చర్చ్కి స్టార్ట్ అయిన తర్వాత మెన్కి విమెన్కి అంటే ఇద్దరికి ఈక్వల్ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. కానీ విమెన్కి చాలా బాధ్యత అనేది ఉంటుంది. అది కొంతమందికి తెలియదు. కానీ సావేషాలలో విమెన్ మినిస్ట్రీ అనేది చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది అన్ని టెరిటరీస్లో చాలా ఉత్తేజంగా జరుగుతుంది. కానీ కొంచెం మన టెరిటరీలో మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది. ఐ జస్ట్ బ్రీఫ్ అబౌట్ విమెన్ మినిస్ట్రీస్ వాట్ ఆర్ ఇన్ సాల్వేషన్ ఆర్మీ. ఫస్ట్ నుంచి హోమ్ వీక్ అండి. హోమ్ వీక్లో ఇనిషియల్గా హోమ్ వీక్ అనేది పెట్టినప్పుడు జస్ట్ సీనియర్ హోమ్ వీక్ అనేది లేదు. అది ఓన్లీ మ్యారీడ్ ఉమెన్ వరకే. అంటే ఒక స్త్రీ పెళ్ళైన తర్వాత తన కుటుంబాన్ని స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా, మెంటల్గా తన కుటుంబాన్ని ఎలా దేవుడిలోకి నడిపించుకోవాలి, తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి అనేది దీని మెయిన్ ఉద్దేశం మీద స్టార్ట్ చేయబడింది. తర్వాత లీగ్ ఆఫ్ మెర్సీ, లాస్ట్ అంటే మనం లీగ్ ఆఫ్ మెర్సీని సపరేట్ అంటే కండక్ట్ చేసుకున్నాము. ఈ లీగ్ ఆఫ్ మెర్సీ ఏంటంటే ఎవరైతే అవసరతలో ఉంటారో ఈ హోమ్ వీక్ మెంబర్స్ స్త్రీలు, ఎవరైతే సంఘంలో స్త్రీలు ఉన్న స్త్రీలు ఎవరైతే అవసరంతో ఉన్న వారిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ తరఫున వీరు చేయగలిగిన సహాయాన్ని వీరి నుంచి అందించడం అనేది ఉంటుంది. తర్వాత మెడికల్ ఫెలోషిప్. మెడికల్ ఫెలోషిప్ ఏంటంటే చర్చ్లో ఉన్న సంఘస్థులకి వైద్యపరంగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, లేదంటే అప్పుడప్పుడు హెల్త్ విజిట్స్ అవుతూ ఉంటుంది. మెడికల్ రిలేటెడ్ ఏదైతే సపోర్ట్ ఇవ్వగలుగుతారో వాళ్ళు ఈ మెడికల్ ఫెలోషిప్లో ఉంటారు. మెడికల్ ఫెలోషిప్ సెక్రటరీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే తను స్త్రీలలో వాళ్ళకి రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఏమైతే ఉంటాయో, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వారికి కావాల్సిన సపోర్ట్ ఇస్తూ ఉండాలి. వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది చూపించాలి. మెయిన్లీ వీళ్ళు మెడికల్ ఫీల్డ్ నుంచే ఉంటారు. వాళ్ళు డాక్టర్స్ అవ్వచ్చు, నర్సెస్ అవ్వచ్చు, ఎనీవన్ హూ ఈజ్ ఫ్రమ్ మెడికల్ ఫీల్డ్. వాళ్ళు సంఘస్థుల్ని గైడ్ చేయడానికి అవసరమైనప్పుడు వాళ్ళు గైడ్ చేయడానికి వాళ్ళ హెల్ప్ అనేది ఉంటుంది. తర్వాత సిల్వర్ స్టార్ అండ్ గోల్డెన్ స్టార్ మదర్స్ అని ఉంటుంది. కానీ అది మేబీ చాలా మందికి తెలియదు. అది ఏంటంటే సిల్వర్ స్టార్ మదర్స్ అని ఎవరిని అంటామంటే ఎవరైతే సాల్వేషన్కి సేవకి వెళ్తారో, అయ్యగారు కానీ అమ్మగారు కానీ వాళ్ళు సాల్వేషన్కి వెళ్ళాలని తీర్మానించుకున్న తర్వాత వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తారు. ఆ ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సిల్వర్ స్టార్ మదర్స్ అని అంటారు. అది యాక్చువల్గా టీహెచ్క్యూలో ఈ సర్టిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత గోల్డెన్ స్టార్ మదర్స్ అంటే యాక్టివ్ సర్వీస్లో ఉన్న పాస్టర్స్ మదర్ ఎవరైతే చనిపోతారో, అంటే అంటే ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ యాక్టివ్ సర్వీస్లో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు వారి పేరెంట్స్ని అంటే వాళ్ళ మదర్స్ని ఈ గోల్డెన్ స్టార్ మదర్స్ కింద వాళ్ళని సర్టిఫై చేస్తారనమాట. ఈ కోర్టు ప్రాసెస్ మాత్రం మెయిన్ మనకి టీహెచ్క్యూలో అవుతుంది. ఈ మిగిలిన 3 మాత్రం మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. హోమ్ వీక్ ఒకటి, లీగ్ ఆఫ్ మెర్సీ ఒకటి, మెడికల్ ఫెలోషిప్ అనేది మనకి
ఎక్కువ చేస్తూ ఉంటాం. కానీ ఈ సిల్వర్ స్టార్ అండ్ గోల్డెన్ స్టార్ మదర్స్ అనేది మేబీ చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ కమింగ్ టు ద జూనియర్ హోమ్ లీగ్, ఫస్ట్ ఈ హోమ్ లీగ్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే ప్రావిన్స్ బోర్డ్ అంటే మన జనరల్ గారి మన సర్వస్వామి ఫౌండర్ కోడలు తనకి ఈ సేవ అంటే స్త్రీల పట్ల తనకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఈ స్త్రీలతో అంటే వివాహమైన వాళ్ళకి ఒక అవగాహన అంటే వివాహం అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో స్పిరిచువల్గా ఎలా ఎదగాలి, వాళ్ళ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి అనే ఐడియా కలిగించడం కోసం ఇది స్టార్ట్ చేయబడింది. అది 1907లో ఆవిడ స్టార్ట్ చేశారు. తను స్టార్ట్ చేసినప్పుడు చాలా కొద్ది మంది స్త్రీలతో తను స్టార్ట్ చేశారు. కానీ అఫీషియల్గా అది 1911లో అది అఫీషియల్గా కమిట్మెంట్ అయింది. తర్వాత ఈ జూనియర్ హోమ్ లీగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1967లో ఒక నార్మల్ కోరామిశ్రమ గారు లండన్లో కెనడాలో ఒక చిన్న కోర్లో కోరామిశ్రమ గారికి వచ్చిన ఐడియా థాట్ ఇది. తను ఉన్న సంఘంలో అప్పుడున్న అంటే బాలికలకు ఉన్న జరిగే సిచ్యుయేషన్స్ కానివ్వండి, సొసైటీలో అంటే బాలికలు ఎదుర్కొనే సమస్యల గురించి కానివ్వండి, తనకి కలిగిన అవగాహన, దాని నుంచి వచ్చిన ఐడియాని తను వెంటనే ఆ టెరిటరీ యొక్క టీసీఎం గారికి తను చెప్పినప్పుడు, టీపీడబ్ల్యూఎం గారికి చెప్పినప్పుడు ఆవిడ అది ఆ ఐడియా మంచిగా గ్రహించి తను ఓకే చేసింది. సో 1967లో అన్ని టెరిటరీస్లో ఈ జూనియర్ హోమ్ లీగ్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. మన టెరిటరీలో మాత్రం 2002లో రాజకీయం లోగా అనే టీసీఎం గారు ఉన్నప్పుడు ఇది స్టార్ట్ అయింది. ఆవిడ ఉన్నప్పుడు ఇది మన టెరిటరీలో స్టార్ట్ చేయాలి అని చెప్పి దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ తను చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయారు. తర్వాత కొత్త టీసీఎం గారు వచ్చారు, సూసమ్మ అని. ఆవిడ వచ్చిన తర్వాత ముందు టీసీఎం గారు ఏదైతే ప్రతిపాదన చేసి ఉన్నారో ఈ జూనియర్ హోమ్ లీగ్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఏవైతే చేసి ఉన్నారో తిను నెక్స్ట్ వచ్చిన ఈ టీసీఎం గారు దాన్ని ప్రతి ఒక్క డివిజన్లో తను ఇనాగ్రేట్ చేస్తున్నారు అన్నమాట. అప్పటి నుంచి 2003 నుంచి మన టెరిటరీలో ఈ జూనియర్ హోమ్ లీగ్ అనేది జరుగుతుంది. ఈ సీనియర్ హోమ్ లీగ్ అయినా ఈ జూనియర్ హోమ్ లీగ్ అయినా ముఖ్య ఉద్దేశాలు 4 ఉంటాయండి. 1 వర్షిప్, 2 ఎడ్యుకేషన్, 3 ఫెలోషిప్ అండ్ 4 సర్వీస్. ఈ జూనియర్ హోమ్ లీగ్ సీనియర్ హోమ్ లీగ్ ఏంటంటే మోస్ట్లీ మ్యారీడ్ ఉమెన్ ఉంటారు. ఈ జూనియర్ హోమ్ లీగ్లో ఏంటంటే 9 to 20 years వాళ్ళు ఉంటారు. 9 to 20 years అంటే ఫస్ట్ 3 years, 9 to 11 years వాళ్ళు ఏంటంటే మానిటరింగ్ పీరియడ్లో ఉంటారనమాట. కోరామిశ్రమ గారు కానీ అంటే లోకల్ ఆఫీస్ కానీ ఆ బాలికల్ని మానిటర్ చేస్తూ జూనియర్ హోమ్ లీగ్ మెంబర్షిప్ రావడానికి వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసే పీరియడ్ అది 9 to 11 years. సో వాళ్ళని గైడ్ చేయడం కానీ ప్రిపేర్ చేయడం కానీ ఈ 9 to 11 yearsలో ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక 11 years క్రాస్ అయిన తర్వాత వాళ్ళు అఫీషియల్గా జూనియర్ హోమ్ లీగ్ మెంబర్స్ అవుతారు. దానికి ఒక ప్రాసెస్ కూడా ఉంది మన సావేష్లో. ప్రతి ఒక్క సీనియర్ హోమ్ లీగ్ కానివ్వండి, జూనియర్ హోమ్ లీగ్ కానివ్వండి, లీగ్ ఆఫ్ నర్సింగ్ కానివ్వండి, ఏదైనా సరే ఉమెన్ మినిస్ట్రీలో ఒక మెంబర్ జాయిన్ అవుతున్నారు అంటే దానికి ఒక ప్రాపర్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కానీ బ్యాడ్లక్ ఏంటంటే మన టెరిటరీలో ఈ ప్రాసెస్ అనేది అంటే యాక్టివ్గా లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘస్థులకి ఏంటి అనేది కంప్లీట్ అవగాహన అనేది లేదు. సో ఎవరైతే జూనియర్ హోమ్ లీగ్ మెంబర్స్గా స్టార్ట్ అవుతున్న వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేస్తున్నారో చర్చ్లో వారికి ఒక సెరమనీ అనేది కండక్ట్ చేస్తాము. సో ఇదేంటంటే 11 to 20 years వాళ్ళకి ఈ దీంట్లో సభ్యత్వం ఉంటుంది. ఒక పెళ్లి కాకపోతే ఇట్ ఎక్స్టెండ్స్ టు 20 to 25 years ఆల్సో. 25 years వరకు వాళ్ళు జూనియర్ హోమ్ లీగ్గా ఉంటారు. 25 years దాటిన తర్వాత వాళ్ళు పెళ్ళైనా పెళ్ళవకపోయినా వాళ్ళు సీనియర్ హోమ్ లీగ్ మెంబర్స్గా కన్వర్ట్ అయిపోతారు అన్నమాట. సో దీంట్లో మెయిన్ మోటో ఏంటంటే జూనియర్ హోమ్ లీగ్ ఒక బాలిక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సొసైటీలో బాలికలకు ఎదురయ్యే ప్రతి
తెలిసిందే. కానీ కొంతమందికి దాని గురించిన అవగాహన ఉండదు. అంటే చుట్టూ ఉన్న వాళ్ళతోటి ఎలా మూవ్ అవ్వాలి, అసలు మెయిన్ చర్చిలో ఎలా ఉండాలి, అసలు దేవుడి నుంచి ప్రాపర్ ఐడియా అవగాహన వాళ్ళకి ఆ ఏజ్లో ఉండదు. ఎప్పుడు అంటే సండే స్కూల్స్, యూత్ మీటింగ్స్ ఇవన్నీ అటెండ్ అవుతారు, కానీ మెయిన్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ ఐడియా అనేది ఉండదు సొసైటీలో ఎలా ఉండాలి అనేది. ఎడ్యుకేషనల్ వైజ్ కానివ్వండి, స్పిరిచువల్ వైజ్ కానివ్వండి, హెల్త్ వైజ్ కానివ్వండి, వాళ్ళకి చాలా అంటే 11 to 20 అంటే 11 దాటిన తర్వాత ఆ పిల్లలు ఒక అంటే ఫౌండేషన్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు దేవుల్లో ఎలా ఎదగాలి అనేది ఆ ఏజ్ నుంచే స్టార్ట్ అయితేనే వారు పెరిగే కొద్దీ వాళ్ళు దేవుల్లో బలంగా ఎదగడానికి ఒక వే మనం చూపించిన వారు అవుతాం అన్నమాట. సో ఈ 11 years వాళ్ళ నుంచి వీళ్ళని చర్చిలో ప్రతి ఒక్క కార్యక్రమంలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళని పార్టిసిపేట్ చేయించాలి, వారితోటి మీటింగ్స్ పెట్టాలి. ప్రతి ఒక్కరు ఆ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. అన్ఫార్చునేట్లీ మనకైతే ఆ మీటింగ్స్ కానీ ఆ గ్యాదరింగ్స్ కానీ మన టెరిటరీలో ఎక్కువ జరగట్లేదు. కానీ అది జరిగితే మాత్రం అంటే వేరే టెరిటరీస్లో అది చాలా యాక్టివ్గా ఉన్న ప్రాసెస్ అది. సో దీనికి ఒక పేజ్ కూడా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళని ఇనాగరేట్ చేసే ప్రాసెస్ ఏంటంటే వాళ్ళ నేమ్స్ అన్ని అమ్మగారు అయ్యగారు వాళ్ళు డిస్కౌంట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఒక టేబుల్ వేస్తారు, దాని మీద వైట్ క్లాత్ ఒకటి పెట్టుంటుంది. తర్వాత దాన్ని ఓపెన్ చేసిన బైబిల్ దగ్గర ఒక పెద్ద క్యాండిల్ ఒకటి పెడతాము. తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళు మెంబర్స్గా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి క్యాండిల్స్ ఇస్తారు. ఈ సెరమనీ స్టార్ట్ అయినప్పుడు ఆ క్యాండిల్ వెలిగిస్తారు. ఆ క్యాండిల్ వెలిగించిన తర్వాత మెయిన్ లీడర్ ఒక్కడి మెంబర్ పేరు చదివినప్పుడు వాళ్ళు వచ్చి ఆ వెలిగే క్యాండిల్ నుంచి వాళ్ళ దగ్గర ఉన్న క్యాండిల్ వెలిగించుకోవాలి. అదేంటంటే దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు, దేవుడు మన పాపాల కోసం తను శిలువపై మరణించాడు. సో ఈ లోకంలో ఉన్న చీకటిని తమ్మడానికి ఆయన మనకి వెలుగుగా వచ్చాడు. సో ఆ వెలుగుని నేను నా జీవితంలో ఇక్కడ నుంచి నేను కొనసాగిస్తాను, ఈ నా చుట్టూ ఉన్న జనాలకి నేను ఒక వెలుగై ఉంటాను అనే ప్రామిస్ తోటి ఆ సెరమనీ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ అది ఒకసారి చేసి చూస్తే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది, అది ప్రాసెస్ ఏంటి అనేది. సో అది చాలా డివైన్ ప్రాసెస్ అన్నమాట. సో వాళ్ళందరూ కంప్లీట్ యూనిఫామ్, వైట్ యూనిఫామ్ అని ఉంటుంది హోమ్లీకి, వైట్ అండ్ వైట్. సో ఆ కంప్లీట్ యూనిఫామ్లో వాళ్ళ క్యాండిల్ పెట్టుకొని ఒక ప్లెడ్జ్ ఉంటుంది, ఆ ప్లెడ్జ్ వాళ్ళు సైన్ చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు ప్లెడ్జ్ సైన్ చేస్తారో వాళ్ళు అఫీషియల్గా జూనియర్ హోమ్లీ మెంబర్స్ అవుతారన్నమాట. సో ఇది జూనియర్ హోమ్లీ ప్రాసెస్. దీంట్లో మెయిన్ ఉద్దేశం నేను చెప్పాను కదా, 4 ఉద్దేశాలు ఉన్నాయి. 1 వర్షిప్, 2 ఎడ్యుకేషన్, 3 ఫెలోషిప్ అండ్ 4 సర్వీస్. వర్షిప్ ఏంటంటే దేవుడిలో ఎలా మన లైఫ్ని కట్టుకోవాలి, అంటే ఫ్యూచర్లో మనకి ఎదురయ్యే సమస్యలను పరిశుద్ధంగా ఎలా ఎదుర్కోవాలి. అంటే మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా మారుతామో మన సిచ్యుయేషన్స్ కూడా మనకు ఎదురయ్యే సమస్య నుండి మనకు ఒక వే అనేది మనకి దొరుకుతుంది. అది ఈ వర్షిప్ ద్వారా మనకి అవగాహన వస్తుంది అనమాట. తర్వాత ఎడ్యుకేషన్, కొంతమందికి పేద పిల్లలు ఉంటారు, వారికి ఎడ్యుకేషన్ ఉండదు, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు. అలాంటి వారిని మన సంఘంలో ఉన్న జూనియర్ హోమ్ లీడర్స్ వాళ్ళు వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ అలా ఒక సర్కిల్ని ఫామ్ చేసుకుంటూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి కెరీర్ వైజ్ వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేయగలగాలి అనే థాట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది. ఆ థాట్స్ వాళ్ళు అందరూ కూడుకున్నప్పుడు ఒక్కొక్కరి థాట్ షేర్ చేసుకున్నప్పుడు అది ఒక టీమ్గా ఒక్కొక్కరిని అంటే సభ్యులుగా చేర్చుకోవడానికి, వాళ్ళని మెంటల్గా ఎడ్యుకేట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. అది ఎడ్యుకేషన్ కింద వస్తుంది. ఫెలోషిప్ ఏంటంటే కొంతమంది అందరితోటి మాట్లాడడానికి ఇష్టపడదు. అందరితో అంటే సంఘంలో ఎవరితోటి ఎలా ఉండాలి, ఏ విధంగా మన బిహేవియర్ ఉండాలి అనేది ఈ ఫెలోషిప్ అనే కాన్సెప్ట్లో వస్తుంది. సో
అంటే 10 మందితో మనం కలిసినప్పుడు మనకి సొసైటీలో ఏం జరుగుతుంది అంటే స్పిరిచువల్గా మనం ఎలా మన లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా అనేది ఆ పిల్లలకి ఆ ఏజ్లో వస్తుంది. తర్వాత సర్వీస్, ఎవరైతే నీడీ ఉంటారో మన సంఘంలో అంటే బాలికలోనే చూసుకోండి, కొంతమందికి ఇంట్లో చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఫ్యామిలీలో చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఒక ఫెలోషిప్ ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళకి ఒక ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఓకే, నేను వీళ్ళతో చేసుకోగలుగుతాను, ఈ ప్రాబ్లమ్స్ నేను వీళ్ళతో షేర్ చేసుకుంటే నాకు నా ప్రాబ్లమ్స్ కొంచెమైనా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనే థాట్ వాళ్ళకి వస్తుంది. సో ఈ 4 ఉద్దేశాల ద్వారా వాళ్ళ లైఫ్ ఒక 11 years నుంచి వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారో, అది ఎడ్యుకేషన్ వైజ్ కానివ్వండి, కెరీర్ వైజ్ కానివ్వండి, స్పిరిచువల్ వైజ్ కానివ్వండి, ఈ ముఖ్యమైన అంశాల్లో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు అనేది ఈ జూనియర్ హోమ్లీకి ఒక ముఖ్య ఉద్దేశం. సో మీకున్న మీ దగ్గర ఉన్న బాలికలు ప్రతి ఒక్కరికి ఈ సాల్వేషన్కి ప్రిన్సిపల్స్ అనేది కొంచెం నేర్పిస్తూ ఉండండి, వారికి కొంచెం చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. సో ఈ ఇంట్రొడక్షన్ నేను దీంతో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి నేను దేవుడికి వందనాలు చెప్పుకుంటున్నాను. జూనియర్ హోమ్ లీగ్ గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు జూనియర్ హోమ్ లీగ్ ట్రెజరర్ బి ప్రశాంతిని దేవుడు దీవించుకున్నాక ఇప్పుడు ప్రెషర్స్ టైంలో మనం అడుగుపెడుతున్నాం. వాక్య సందేశం కొరకు జి చంద్రకళ గారిని వచ్చి వాక్య సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. సండే స్కూల్ పెట్టినప్పుడు కూడా మీకు ఏర్పాటు చేయబడిన స్థలంలో వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే సండే స్కూల్ టీచర్స్ కూడా వెళ్ళండి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ముందుగా దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రొవైడ్ చేసి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే అమ్మగారు అలాగే వందనాలు. సో నాకు అమ్మగారు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఈరోజు వాక్యం చెప్పమన్నప్పుడు నేను నో అనలేదు. సో ఐ వాజ్ థింకింగ్ దట్ దేని గురించి మాట్లాడాలి, దేవుడు నాకు ఏ విషయమై ప్రేరేంపజేస్తారని. సో నేను ప్రార్థించినప్పుడు గాడ్ వాజ్ టాకింగ్ టు మీ ఆన్ ఓన్లీ 2 things. 2 విషయాల వరకు దేవుడు చాలా నాకు ఎంతగానో మాట్లాడాడు. ఒకటి వచ్చేసి శోధన గురించి, ఇంకోటి వచ్చేసి విశ్వాసం గురించి. నేను రెండింటిలో బికాస్ 2 are వెరీ బిగ్ టాపిక్స్. 2 విషయాలు చాలా లోతైన విషయాలు. సమయం 20 నిమిషాలు వేస్తారు. సో మనం ఎక్కువగా మాట్లాడలేము కాబట్టి ఒక విషయం గురించి మనం మాట్లాడగలము. సో నేను దాని గురించి నేను ఎంత ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఈరోజు జూనియర్ హోమ్ లీగ్ కాబట్టి ఐ వాజ్ థింకింగ్ దట్ టు టెల్ ఆన్ సంథింగ్ రిలేటెడ్ టు టీనేజ్. ఎందుకంటే ఒక టీనేజ్లో వయసులో ఏదైతే ఉంటుందో యూత్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ ఏజ్ అనేది. సో వాళ్ళకి సంబంధించిన ఒక చెప్పినప్పుడు గాడ్ వాజ్ టెలింగ్ మీ టు స్పీక్ ఆన్ టెంప్టేషన్. టెంప్టేషన్ అంటే శోధన. మనం శోధనని ఎలా ఎదుర్కోవాలి. సో ఆ ఏజ్ అంటే ఏంటంటే యూత్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఏజ్, టీనేజ్. సో ఆ ఏజ్లో ఎలా ఉంటామంటే దే ఆర్ లైక్ బ్యాక్ బోన్ టు ద ఫ్యామిలీ. అండ్ ఆ ఏజ్లోనే చాలా విషయాలు వాళ్ళు ఎదుర్కొంటారు. అంటే డెసిషన్స్ అయినా కానీ, చదువులో అయినా కానీ, ఆఫ్టర్ దట్ కాలేజ్ విషయంలో అయినా కానీ, తర్వాత జాబ్ విషయంలో అయినా కానీ, చాలా విషయాలు లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ గోయింగ్ ఇన్ దర్ మైండ్. సో ఆ కన్ఫ్యూజన్ నుంచి వాళ్ళు ఎదుర్కోవాలి. తర్వాత వాటిలో నుంచి చాలా శోధనలు ఎదుర్కొంటారు. సో వాళ్ళకి ఏంటంటే అర్థం కాదు, శోధన అనేది నాకు దేవుడు ఇస్తున్నాడా లేదంటే నేనే చేస్తున్నానా అనేది క్లియర్గా డెఫినేషన్ తెలియదు వాళ్ళకి. మనం ఎప్పుడైతే ఆ డెఫినేషన్ క్లియర్గా అర్థం చేసుకుంటున్నామో శోధన అంటే ఏంటి అనేది, అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది పరీక్షణ, ఇది శోధన అనేది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్. నేను శోధన నుంచి ఎలా ఎదుర్కోగలను అనేది మన టాపిక్ అనమాట. సో ఈరోజు వాక్యం కూడా మనం పఠింపు చేసింది ఏంటంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 15 వరకు మనం చదువుకున్నాము. సో దాంట్లో ఏంటంటే ముందుగా లెట్స్ లెర్న్ ఆన్ ద డెఫినేషన్ ఆఫ్ టెంప్టేషన్. టెంప్టేషన్ అంటే ఏంటంటే ఏ విషయాలకైతే దేవుడి నుంచి అవి ఏదైతే చూపించేటట్లు ప్రేరేపిస్తున్నాయో, అంటే సంథింగ్ ఈజ్ అగేన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడికి వ్యతిరేకంగా నీ డిజైర్ తగ్గట్టు నువ్వు చేస్తున్నావు. అంటే నీలో ఒక డిజైర్ ఉంది,
ఆ డిజైర్ని ఫుల్ఫిల్ చేసుకుంటానికి నీ వల్ల వచ్చిన టెంప్టేషన్. ఆ డిజైర్ ఎలా వస్తుంది నీకు? ఇట్స్ బికాస్ ఆఫ్ సాటన్, నాట్ బికాస్ ఆఫ్ జీసస్. మన వాక్యం చదువుకున్నప్పుడు కూడా ఫస్ట్ లైన్ దాంట్లో ఉంది డిస్ప్లేలో, దేవుడు మనల్ని ఎప్పుడు శోధింపగలడు అని. కానీ మనం ఏమనుకుంటాం, అది నాకు కష్టం వచ్చింది, నాకు ప్రాబ్లం వచ్చింది, దేవుడు ఇచ్చాడేమో అనుకుంటాం. కానీ శోధన వేరు, పరీక్షించడం వేరు. సో మనం ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు అంటే, యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన సాతాను చేత శోధింపబడ్డాడు. మీ అందరికీ తెలిసింది ఆ విషయం. సో దేవుడు ఆ విషయంలో ఏంటంటే, ఆయన సాతాను ఎదుర్కొంటానికి ఆయన మంచి వాక్యం మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. ఈ రాళ్ళని రొట్టెగా మార్చుకొని నువ్వు తిను అని చెప్పని. బట్ దేవుడి కిందనే దాని మంచి వాక్యం చెప్తాడు, ఈ మనుషుడు ఈ రొట్టె వల్లనే కాదు, దేవుడు ఇచ్చిన వాక్యం వల్ల కూడా బ్రతకగలడు అని. సో అలా ఏంటంటే అది సాతాను చేత శోధింపబడడం. ఇంకోటి పరీక్ష, టెస్ట్. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అంటే ఏంటంటే, దేవుడు అబ్రహాంకి ఎన్నో సంవత్సరాల వరకు బిడ్డనివ్వలేదు. సో ఎంతో ప్రార్థించినప్పుడు అబ్రహాం సారా, దేవుడు ఆగమన్నప్పుడు కూడా సారా ఆగలేదు. ఆగకుండా అబ్రహాంని మళ్ళీ ఇంకొకరితో పిల్లల్ని కనమని చెప్పి సెలవించింది. కానీ దేవుడు ఏం చేశాడు, అబ్రహాంకి చాలా సంవత్సరాల తర్వాత ఇస్సాకుని కుమారుడిగా ఇచ్చినప్పుడు దేవుడు అక్కడ అబ్రహాంని పరీక్షించాడు. అంటే ఏంటంటే టెస్ట్ ఇచ్చాడు, నీకు వచ్చిన ఏకైక కుమారుడిని నాకు బలిగా అర్పించు అని. అప్పుడేమైంది, అబ్రహాం ఒక మాట కూడా అనలేదు. హీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ హిస్ ఓన్లీ బిలవ్డ్ సన్. సో ఆ పరీక్షలో ఏమైందంటే దేవుడు అక్కడ అబ్రహాంని పరీక్షించాడు. అంటే అక్కడ ఏంటంటే ఒబీడియన్స్ కనిపిస్తుంది. సో శోధన వేరు, పరీక్ష వేరు. సో మనం మన లైఫ్లో శోధన వస్తుందా దేవుడి నుంచి, దేవుడు మనం పరీక్షిస్తాడా అనేది మనకి అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహన ఎలా వస్తుంది, ఎప్పుడైతే మనం దేవుడి వాక్యంలో పఠిస్తామో వీ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ బోత్. నేను శోధింపబడుతున్నానా లేదంటే పరీక్ష ఇస్తున్నా. శోధన ఎప్పుడు మన లోపల నుంచి వస్తుంది, అది దేవుడి నుంచి కాదు. ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ డిజైర్స్. సో ఇక్కడ వాక్యంలో కూడా యాకోబు రాసిన పత్రికలో మనం చదువుకున్నది 1వ అధ్యాయంలో 13 నుంచి 15 వరకు మనం చదువుకున్నప్పుడు దాంట్లో ఏదైనా తెలుగులో చదివితే, దేవుడు పీడే విషయమై శోధింపలేరడు, ఆయన ఎవరిని శోధింపబడడు. కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయ దురాశ చేత ఏడవబడి పరులు కలుపబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వై మరణము కనును. సో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, శోధన అనేది మనకి దేవుడు ఇవ్వడంట. సో మనం శోధన ఎక్కడి నుంచి వస్తుంది, అది సాతాను నుంచి వస్తుంది. సో నీ డిజైర్ వల్ల, నీ లోపల కలిగే కోరిక వల్ల ఆ శోధన ఏమవుతుంది, గర్భము ధరించి పాపము కనును. ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందండి, ఇట్స్ నాట్ వన్ డేనో, ఒక రోజులో మనం గర్భం ధరించి వెంటనే కన్సీవ్ డెలివర్ అవ్వం. ఎలా అయితే ప్రెగ్నెన్సీ లాంగ్ జర్నీ ఉంటుందో అలాగే మన లోపల ఉన్న డిజైర్, ఆశ ఏదైతే ఉంటుందో అది టైం తీసుకుంటుంది. టైం తీసుకుని గర్భం ధరించినప్పుడు ఏమవుతుందంటే అది బర్త్ ఇస్తుంది. తర్వాత దట్ లీడ్స్ టు డెత్. సో దేవుడు క్లియర్గా ఇక్కడ చెప్తున్నాడు, ఆ దురాశ అనేది ఏంటంటే అది మనకి మరణంకి దారి చేస్తుంది. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇది. సో తర్వాత మనం టాపిక్ ఏదైతే మనం చెప్పుకున్నామో, ఎలా అయితే ఈ టెంప్టేషన్ ఏదైతే శోధన ఉందో దీన్ని ఎదుర్కోవాలి, ఎలా అయితే మనం మొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి దేవుడి వాక్యం నా హృదయంలో నింపబడిందా లేదా. ఫస్ట్ పాయింట్ ఇది. శోధన ఎదుర్కోవాలంటే నీ హృదయంలో దేవుడి వాక్యం ఉండాలి. ఎప్పుడు అది ఎలా ఉంటుంది, నువ్వు ఈ జీవ గ్రంథంని రోజు పఠించినప్పుడు, రోజు చదివినప్పుడు అప్పుడేమవుతుంది, హృదయం అనేది ఈ వాక్యంతో నింపబడుతుంది. ఎలా నింపబడుతుంది ఈ వాక్యం, ఎలా అయితే ఒక రూమ్లో మనం ఒక లైట్ వేసినప్పుడు ఆ రూమ్ చీకటిగా ఉన్నప్పుడు ఎలా అవుతుంది, ఇట్స్ బికమ్స్ ఫుల్ ఆఫ్ లైట్. సో ఈ వాక్యం అనేది అలాంటి లైట్ అనమాట. ఒకవేళ నీ హృదయం డార్క్నెస్లో ఉందేమో, యు ఆర్ ట్రైంగ్ టు సీక్ సంథింగ్, అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఈ వాక్యం చదివినప్పుడు ఏమవుతుందంటే ఈ వాక్యం అనేది నీ హృదయంలో ఉండి ఇది నీకు దారి చూపిస్తుంది. సో దేవుడి వాక్యం చాలా ఖడ్గమైనది, చాలా బలమైనది. ఒక బ్యాటిల్ ఫైట్ చేయాలంటే ఒక సోల్జర్కి తన చేతిలో ఉన్న కత్తి చాలా ఇంపార్టెంట్. అది లేకుండా తన యుద్ధానికి అయితే ఏమవుతుంది, అక్కడ యుద్ధం వేస్ట్, ఈ కెనాట్ పర్ఫార్మ్ లేదు కదా. అప్పుడు ఏమవుతుందంటే ఈ వాక్యం అలాంటిది. మనం శోధన ఎదుర్కోవాలంటే దేవుడి వాక్యం మనలో నింపబడాలి.
ఇక్కడ మనం చూడొచ్చు కీర్తనలు 119:11 అధ్యాయం. ఏమైనా తెలుగులో చదువుతారా? నేను ఇంగ్లీష్లో చదువుతాను. I treasure your word in my heart so that I may not sin against you. సో దేవుడు ఏమంటున్నాడు? నీ వాక్యము నాలో ట్రెజర్ లాగా ఉంది అంటున్నాడు. సో అప్పుడు నేను పాపం నుంచి ఇది అవ్వను. తెలుగులో ఏదైనా చదువుతారా? సో నీ ఎదుట నేను పాపం చేయనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. హృదయంలో ఉండాలండి. మైండ్లో ఉంటే ఏమంటే డిస్ట్రాక్ట్ అయిపోయి ఏదో పనిలో మర్చిపోతాం. ఈ హృదయం అనే వాక్యంలో ఉందనుకోండి, ఎప్పటికీ అది ఎవరు తీసివేయలేరు. సో దీన్ని ఎలా ఉండాలంటే మనం నెమరు వేయాలి. ఎలా అయితే ఒక కౌ గనక అది గడ్డి తిని నెమర వేస్తూ మళ్ళీ తెచ్చుకుంటుందో మనం దీన్ని నెమర వేయాలి. ఏంటంటే ఇది ఒక పేపర్ లాగా చదివి మనం వదిలేయడం కాదు. దీన్ని చదువుతూ ఉండాలి, ప్రాసెస్ చేస్తూ ఉండాలి. ద మోర్ యూ ప్రాసెస్ ద మోర్ యూ ఆర్ ఏబుల్ టు ఈ హృదయంలో పదిలంగా ఉంటుంది అన్నమాట. సో సెకండ్ పాయింట్, ఇక్కడ కూడా ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. దేవుని వాక్యం ఎలా మనకి శోధనలు ఉపయోగపడుతుందంటే, ఎలా అయితే నేను చెప్పానో సాతాను చేత దేవుడు ఎప్పుడైతే శోధింపబడ్డాడో మత్తయి సువార్తలో 4:3 చూసుకున్నాం మనం. అలాగే ద్వితీయోపదేశ కాండంలో 8:3 దాంట్లో దేవుడు చక్కగా చెప్తాడు. ఏంటంటే దేవుడు కొత్త నిబంధనలు ఏదైతే శోధన ఉంటుందో అది పాత నిబంధనకి కనెక్ట్ చేశాడు. ఎలా అయితే దేవుడు ప్రతి ఒక్కటి ఏంటంటే నీ వాక్యం వల్లనే కాదు, దేవుడు మనల్ని సంపూర్ణంగా మన్నాతో నింపుతాడంట. సో అక్కడ ఒక తెలుగులో చదివితే చాలా సిస్టర్. అయితే దేవుడు ఏమంటున్నాడు? నీ వాక్యం నీలో ఎలా ఉంటుంది? మన్నాలాగా ఉంటుంది. అంటే నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ద వర్డ్ ఈజ్ లైక్ సో ఫిల్లింగ్. అంటే చదివినప్పుడు నీకు ఆ రోజు ఆకలి అనిపించదు. సో ఈ వాక్యం అనేది నీ హృదయంలో ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే శోధన నుంచి జయించుకోగలవు. ఇంకోటి దేవుడు ఎలా చెప్తున్నారంటే ఈ వాక్యం ఎలా ఉండాలంటే మీలో కొలసీలకు రాసిన పత్రిక 3:16 గాడ్ వర్స్ డెవిల్స్ ఇన్ యూ రిచ్లీ అని చిన్నగా చెప్పారు దేవుడు ఇంగ్లీష్లో. తెలుగులో చదవచ్చు మీరు. ఏంటంటే నీ లోపల దేవుడి వాక్యం చాలా రిచ్గా ఉండాలి. అది ఎప్పుడు అయితే ఉంటుందో అప్పుడు నువ్వు ఈ శోధన నుంచి జయించుకోగలవు. సో నెక్స్ట్ వచ్చేసి రెండో పాయింట్ వచ్చేసి ప్రార్థన. సో మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఏ విషయంలో మనం ప్రార్థించాలి ఏంటి అనేది. ఎప్పుడైతే దేవుడి వాక్యం నీ హృదయంలో ఉంటుందో అప్పుడు నువ్వు ప్రార్థించగలవు. వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ ప్రేయర్. ఏంటంటే ఇట్స్ లైక్ ఆస్కింగ్. అంటే నేను జస్ట్ అడుగుతున్నాను దేవుడిని కానీ పొందలేకపోతున్నాను అంతే. సో ఎప్పుడైతే దేవుడి వాక్యం హృదయంలో ఉంటుందో అప్పుడు నువ్వు ప్రార్థించి దేవుడిని పొందుకోగలవు. ప్రార్థన ఎలాంటిదంటే అదొక బలాన్ని ఇస్తుంది మనకి. బలహీన సమయంలో మనల్ని బలపరుస్తుంది. సో ప్రార్థనలు ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో ప్రార్థన గురించి దేవుడు బాగా చెప్తాడు. చదువుతారా? సో ఏమంటున్నారు దేవుడు? క్లియర్గా ఇచ్చేసి వెరీ క్లియర్లీ గివెన్. దే ఇస్ నథింగ్ హైడెన్. ఇక్కడ ఏమి ఇవ్వదు. మీరు శోధనలో ప్రవేశింపకుండా ప్రార్థన చేత మెలుగుగా ఉండండి. సో ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ అ స్ట్రెంగ్త్ టు అస్. అది ఇంకోటి మూడో పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం సొంతంగా క్వశ్చన్ వేసుకోవాలి. నేను చేసే పని దేవుడికి మహిమకరమై ఉందా లేదా. అంటే శోధనలో ప్రవేశించకుండా అంటే ఫస్ట్ పాయింట్ ఎలా అయితే నేర్చుకున్నామో వాక్యం ఉండాలో హృదయంలో. రెండో పాయింట్ ఎలా అయితే ప్రార్థన ఉండాలో. మూడో దాంట్లో యామ్ ఐ గ్లోరిఫైయింగ్ ద గాడ్. నేను చేసే ప్రతి పని ఆయనకి మహిమకరంగా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. అండ్ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు మనం చేసే ప్రతి ఒక్కటి సమస్తము ఆయనకి మహిమ కలిగి ఉండాలి. ఆయన మహిమ లేకుండా ఏది చేసినా అది వ్యర్థము. సో ఇక్కడ ఏంటంటే 1 కొరింథీయులు 10:31 డూ ఎవ్రీథింగ్ ఫర్ గ్లోరీ ఆఫ్ గాడ్. సో తెలుగులో సో దేవుడు ఏమంటున్నారు? మీరు భోజనము చేసినాము, పానము చేస్తున్నాము. అంటే ఈట్, డ్రింక్, స్లీప్ ఆర్ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ అంటున్నాడు దేవుడు. నువ్వు ఏది చేసినా ఆయన మహిమ కరకు ఉండాలి. ఆయన మహిమ లేకుండా నువ్వు ఏది చేసినా వ్యర్థము. ఏంటంటే ఒకవేళ నేను ఒక యంగ్స్టర్గా నేను ఒకవేళ టుడే ఐఎమ్ ఎర్నింగ్ మేబీ అది lakhs. ఆ lakhs నా అకౌంట్లో ఉండాలి అంటే ఆయన మహిమకరంగా ఉండాలి. ఆ పని ఆయన మహిమకరంగా లేదంటే టుడే 1 lakh విల్ బికమ్ టుమారో 0 ఇన్ ద అకౌంట్ కదా.
మనం అనుకుంటున్నాం ఇంత సంపాదిస్తున్నాం కానీ నా అకౌంట్లో మనీ ఉండట్లేదు, ఆల్రెడీ నేను చాలా చదువుతున్నాను కానీ నాకు గుర్తు ఉండట్లేదు అంటే నువ్వు చేసే పని నీ లోపల వాక్యం ఉందా, నీలో ప్రార్థన ఉందా, నేను చేసే పని దేవుడికి మహిమకరంగా ఉందా లేదా అన్నప్పుడు మనం చూసుకున్నప్పుడు అప్పుడేమవుతుందంటే మనం శోధన నుంచి జయించుకోగలం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 4th పాయింట్ వచ్చేసి పరిశుద్ధాత్మ సహాయం అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ ఎలాంటిదంటే అది ఏకదేవుడు. నీ లోపల నువ్వు జస్ట్ ఇట్లా ఫైర్ లాగా ఊడిపోవడం లేదంటే నువ్వు ఏదో చెప్పడం కాదు. పరిశుద్ధాత్మ అనేది ఇస్ ద లైఫ్ గాడ్. నిజమైన దేవుడు పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ సహాయం నువ్వు తీసుకుంటావో రిలయింగ్ ఆన్ హోలీ స్పిరిట్ విల్ మేక్ యూ స్ట్రెంథెన్. ఇప్పుడు ఆ హోలీ స్పిరిట్ ఎప్పుడు వస్తుంది నీకు, ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే నీ లోపల వాక్యం ఉందో. వాక్యం లేకుండా జీరో కదా హృదయం. ఆ వాక్యం ఉండాలి, సెకండ్ ప్రేయర్ ఉండాలి, తర్వాత నువ్వు చేసే పని మహిమకరంగా ఉండాలి. ఈ 3 ఉంటూనే అప్పుడు ఏమవుతుంది, పరిశుద్ధ ఆత్మ అనేది నీలోకి వచ్చి అప్పుడు ఏమవుతుందంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 దేవుడు చక్కగా చెప్తున్నాడు, వాక్ బై స్పిరిట్ దెన్ యు ఆర్ అవే ఫ్రమ్ ఫ్లెష్లీ డిజైర్స్. తెలుగులో కూడా చక్కగా ఉంది, మీరు చదవచ్చు. ఏంటంటే నేను చేసే ప్రతి ఒక్క పని ఏంటంటే ఆత్మ చేత నింపబడినప్పుడు ఏమవుతుందంటే ఈలోక కలిగించే ఫ్లెష్లీ డిజైర్స్, శరీర ఇచ్చలు అంటాము, శరీర కలిగించే చాలా ఇచ్చల నుంచి మనం దూరంగా ఉంటాము. ఆ లాస్ట్ ఒక 3 లైన్స్ చదవండి సిస్టర్. అంటే దేవుడు ఏమంటున్నాడు, స్పిరిట్ లోపల వచ్చే ఆత్మ ద్వారా వచ్చే డిజైర్ వేరు, ఫ్లెష్లీ డిజైర్స్ వచ్చేది వేరు. అంటే 2 కన్ఫ్యూజన్లో ఉన్నాము. అంటే నువ్వు లోపల నీకు శోధింపబడుతుంది, అంటే యు ఆర్ టెంప్టెడ్, నేను తినాలా వద్దా, నేను నా లోపల ఒక చెప్తుంది ఏంటంటే నేను చేయకూడదు, దట్ ఈస్ గాడ్ ఈస్ స్పీకింగ్ ఇన్సైడ్ యు దట్ ఐ షుడ్ నాట్ ఈట్ దిస్, బట్ నీ ఫ్లెష్లీ బాడీ డిజైర్ ఏం చెప్తుంది నేను తినాలి ఇది. నువ్వు ఒకటి చూడాలనుకుంటున్నావు బట్ నీ లోపల ఇన్సైడ్ పరిశుద్ధాత్మ చెప్తుంది నేను ఇది చూడకూడదు, నేను ఈ ప్లేస్కి వెళ్ళకూడదు, ఇది చేయకూడదు, బట్ నువ్వు కన్ఫ్యూజన్లో ఉంటావు. దే ఆర్ ఆల్వేస్ 2 మైండ్స్, దిస్ ఇన్సైడ్ మైండ్, అవుట్ సైడ్ మైండ్. అంటే నువ్వు నిర్ణయించుకోలేకపోతున్నావు ఏం చేయాలి అనేది. అప్పుడు ఏమవుతుందంటే ఈ వాక్యము అనేది, ఈ ప్రార్థన అనేది ఏదైతే నీ లోపల ఈ పరిశుద్ధాత్మ ఉంటుందో అది సహాయం చేస్తుంది. ఈ 2 కన్ఫ్యూజన్స్ మధ్యన యూ కెన్ చూజ్ ఎనీ వన్ దట్ ఈస్ ఇన్సైడ్ యూ. ఆ పరిశుద్ధాత్మ నీకు బలాన్ని ఇచ్చి నీకు ఏదైతే కరెక్టో నీ జీవితంలో ఎన్నుకుంటానికి నీకు ఈజీగా ఇస్తుంది. అది సెకండ్. నెక్స్ట్ వచ్చేసి 5th పాయింట్ వచ్చేసి బీ హ్యాపీ యంగ్ మ్యాన్, డు నాట్ ఫర్గెట్ ఆన్ జడ్జ్మెంట్. నువ్వు యవనస్తురా నీ యవన కాలంలో నువ్వు ఎంజాయ్ చేయి, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, బట్ డోంట్ ఫర్గెట్ ఆన్ జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యవనస్తుకే కాదు ప్రతి ఒక్కరికి తీర్పు ఉంటుంది. జడ్జ్మెంట్ అనేది దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. సో మనము చాలా క్లియర్గా వాక్యంలో ఎక్కడ హెబ్రీల పత్రిక 9:27 ఎవరైనా చదువుతారా? హెబ్రీలు 9:27. దేవుడు క్లియర్గా చెప్తున్నారు, ఆ తర్వాత తీర్పు జరుగును. సో మనం చాలా వెలుగు కలిగి ఉండాలి. తీర్పు ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఆ భయం అనేది మనకు ఉండాలి. సో దేవుడు తీర్పు చేస్తాడు కాబట్టి నువ్వు చేసే పని ఆయనకి మహిమకరంగా ఉందా లేదా, నీలో పరిశుద్ధాత్మ ఉందా లేదా, అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఈ టెంప్టేషన్ ఏదైతే శోధన వస్తుందో దాన్ని ఎదుర్కొంటావు. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఇక్కడ ఇంకోటి ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. పాత నిబంధనలో యోసేపు జెనసిస్ ఆదికాండము 39:7, 8, 9 మీరు చదివినట్లయితే యోసేపు ఒక యజమాని కింద పనిచేసినప్పుడు ఆ యజమాని వైఫ్ తనని మోహిస్తుంది. అప్పుడు యోసేపు ఏమంటాడంటే నేను ఈ తప్పు చేయను, ఐ విల్ నాట్ డూ దిస్, నేను ఇది దేవుడికి వ్యతిరేకము. ఎందుకంటే అతనికి తెలుసు ఒక రోజు తీర్పు తీర్చబడుతుంది కాబట్టి ఇది ఒక శోధన అతని జీవితంలో. ఈ శోధన ఎలా వచ్చిందంటే బయట నుంచి వచ్చింది. సో కానీ ఎవరి చేతిలో ఉంది ఇది, ఎస్ నో అంటానికి దేవుడి చేతిలో లేదు కదా. జోసెఫ్ యోసేపు నిర్ణయించుకోవాలి నేను ఆ పాపం చేయాలా లేదా. ఒకవేళ ఆయనలో డిజైర్ కలిగింది అనుకోండి, ఆ డిజైర్ ఏమవుతుందంటే అది పాపము గర్భం ధరించి మరణాన్ని తీస్తుంది. ఆ వాక్యం గుర్తుంది కాబట్టి హీ సెడ్ నో ఫర్ దట్.
సో మనము కూడా యేసేపులాగా ఎగ్జాంపుల్ తీసుకుని ఏంటంటే ఎనీథింగ్ విచ్ ఇస్ దేవుడు నన్ను శోధిస్తున్నాడా లేదా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా అనేది ఏంటంటే ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఒక్క జీవితంలో వేరే వేరే రకాలుగా శోధింపులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం మన నాలెడ్జ్ ద్వారా మన వాక్యం ద్వారా మనం అవగాహిస్తే ఏమవుతుందంటే దాన్ని మనం ఎదుర్కోగలం. సో మనం తల్లిదండ్రులుగా మన పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి చెప్పాలి, బాలుడు నడవలసిన తోడుగా వాడికి నడుపుము, అప్పుడు వాడు పెద్దవాడైనా తొలగడు అని. సో మన పిల్లలకి మనం ఒక భయం అనేది ఒక డిసిప్లిన్ అనేది నేర్పించినప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ లైక్ చిల్డ్రన్ సీ అండ్ లెర్న్ అంటారు కదా, మనం చేసే పని వాళ్ళు చూసి నేర్చుకుంటారు, చెప్తే నేర్చుకోరు. సో ఒక యూత్ అనేది ఒక టీనేజ్ అనేది బలపడాలి అంటే పేరెంట్స్గా మన బాధ్యత చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి దేవుడి భయము దేవుడు డిసిప్లిన్ అనేది మన రోజువారీలో వాళ్ళకి నేర్పించాలి. అది మన దేవుడు ఎంత బాధ్యత తీసుకుంటాడో మనం కూడా అంతే బాధ్యత తీసుకోవాలి. సో ఎప్పుడైతే శోధన వస్తుందో నువ్వు జీవితంలో స్టక్ అయిపోతావు అంటే నువ్వు ఎక్కడ కదలలేవు అంటే అదే ప్రాబ్లమ్ నీ లైఫ్లో కీప్ ఆన్ రిపీటింగ్, ఇట్స్ ద సేమ్ ప్రాబ్లమ్ ఇస్ రిపీటింగ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద వే, యు ఆర్ స్ట్రగ్లింగ్, నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు దుఃఖిస్తున్నావు, నువ్వేం చేయలేకపోతున్నావు. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు క్లియర్గా అర్థం చేసుకోవాలి, ఈ శోధన నా డిజైర్ వల్ల వచ్చింది, దేవుడు నన్ను శోధింప చేయట్లేదు. అప్పుడు యు ఆర్ జస్ట్ స్టక్. సో అది సాతాను చేత వచ్చింది. బట్ దేవుడు పరీక్షించినప్పుడు ఎలా ఉంటుందంటే ఒకనొక టైంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దాన్ని ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ ఫైండ్ ద వే, నీకు దేవుడు తప్పకుండా దారి చూపిస్తాడు. కాకపోతే ఈ విషయాల్లో ఏంటంటే మనం దీన్ని జయించాలంటే నేను చెప్పిన ఈ 5 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం మొదటిగా చూసుకున్నది ఏంటంటే దేవుని వాక్యం మనలో నింపబడాలి. అంటే ఇట్స్ నాట్ అలా ఉండాలి అని కాదు, నింపబడాలి కంప్లీట్గా, నాట్ ఈవెన్ సింగిల్ స్పేస్ కూడా మనం వదలకుండా లోపల కంప్లీట్గా నింపబడాలి. తర్వాత ప్రార్థన, అది చాలా బలాన్ని ఇస్తుంది మనకి. ఇంకోటి ఏంటంటే ఆయన చేసే ప్రతి ఒక్క మన జీవితంలో చేసే ప్రతి ఒక్క పని దేవునికి మహిమకరంగా ఉందా లేదా అని మనం చూసుకోవాలి. ప్లస్ తర్వాత పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి. ప్లస్ ఇంకొకటి మర్చిపోవాల్సింది కాకుండా ప్రతి ఒక్క రోజుకి తీర్పు ఉంటుంది. తీర్పు కొరకు నువ్వు భయంతో నువ్వు నీ జీవితం, నీ యవన కాలం ఏంటి, నీ చిన్నప్పుడు ఏంటి, తర్వాత ఏంటి జర్నీ అనేది నువ్వు అది ఎదుర్కోకుండా ఉండాలి అంటే ఇవనేవి నీ హృదయంలో ఉంటేనే అప్పుడు దేవుడు నిన్ను చాలా స్ట్రెంథెన్ చేస్తాడు. అండ్ నువ్వు ఇంకా ఏది కావాలో నీ లైఫ్లో అది నువ్వు పొందుకోగలవు. సో ఈ కొద్ది వాక్యం నేను చెప్పాలని అనుకున్నా, నాకు అందరికి అర్థమైందని. నేను తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. హల్లెలూయా. చక్కని వాక్య సందేశం అందించిన చంద్రకళ గారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అలాగే ఇంట్రడక్షన్ తెలియజేసిన ప్రశాంతి గారిని కూడా